డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము కుతుబ్ షాహీ మరియు అసఫ్ జాహీల రాజవంశం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మల్టిపుల్ చాయిస్ రూపంలో మనం గత వారం రోజుల నుంచి తెలంగాణకు సంబంధించిన కాకతీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిల్ లాంటి సామ్రాజ్యాల గురించి, అందులో ఉన్న అంశాల గురించి మల్టిపుల్ రూపంలో చర్చించాము. అదేవిధంగా ఈరోజు మనం కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీ వంశంలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ రూపంలో మనం అమర్చుకొని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా ఆన్సర్ మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీల కాలంలో ఉన్న కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ రూపంలో చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీలు. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, మల్కబిరామ్గా ప్రసిద్ధిగాంచిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మల్కబిరామ్గా ప్రసిద్ధిగాంచిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఏ ఇబ్రాహీం కుతుబ్ షా, బి కులీ కుతుబ్ షా, సి మహమ్మద్ కుతుబ్ షా, డి ఎవరు కాదు. మన క్వశ్చన్ ఏమొచ్చిందంటే మల్కబిరామ్గా ప్రసిద్ధిగాంచిన కుతుబ్ షాహీ రాజు ఎవరు అనేది మన క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ ఇబ్రాహీం కుతుబ్ షా. ఆన్సర్ ఏ ఇబ్రాహీం కుతుబ్ షా కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మనకు రెండవ క్వశ్చన్, అసఫ్-జాహీగా గుర్తించబడని నిజాం రాజులు ఎవరు? మనకు మొత్తం 10 మంది నిజాం రాజులు పరిపాలించారు అసఫ్-జాహీ సామ్రాజ్యంలో. కానీ ఒక ముగ్గురికి మాత్రం అసఫ్-జాహీగా గుర్తింపు లేదు. ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వారు ప్లస్ ఫ్రెంచ్ వారి చేతుల్లో కీలు బొమ్మల్లాగా ఉండి పాలించేవారు కాబట్టి వీరికి అసఫ్-జాహీ అనే బిరుదు చరిత్రకారులు ఇవ్వలేదు. సో అలాంటి వారు మనకు ముగ్గురు ఉన్నారు అసఫ్-జాహీలుగా బిరుదు పొందని వారు. ఓకేనా, మనకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి మనకి ఇప్పుడు మల్టిపుల్ రూపంలో తెలుసుకుందాం. ఏ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. బి నిజాం అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్, సలాబత్ జంగ్. సలాబత్ జంగ్.
సి నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, ఉస్మాన్ అలీ ఖాన్. డి ఎవరు కాదు. చూద్దాం. మన క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేసినాం మనము. అసబ్జాయిలుగా గుర్తించబడని నిజాం రాజులు ఎవరు? మన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అసబ్జాయిలుగా గుర్తించబడని నిజాం రాజులు ఎవరనేది మనకు క్వశ్చన్. మొత్తం 10 మంది నిజాం రాజులు పాలించారు, నిజాం చక్రవర్తులు. ఈ 10 మందిలో 7 అసబ్జాయిలుగా గుర్తించబడ్డారు, మిగతా 3 గుర్తించలేదు. సో ఆ 3 ఎవరు మరి? ఇందులో మనము రెక్టిఫై చేసి సరైన ఆన్సర్ని గుర్తించాలి. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. ఓకేనా? నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగులు అసబ్జాయిలుగా గుర్తించబడలేదు. ఓకేనా? సో ఆన్సర్ ఏ కరెక్ట్. ఇందులో నిజాం అలీ ఖాన్ గుర్తించబడ్డాడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తించబడ్డారు, సబాలత్ జంగ్ గుర్తించబడలేదు. సో ఇది తప్పు. ఇందులో నాజర్ జంగ్ గుర్తించబడలేదు, ముజఫర్ జంగ్ గుర్తించబడలేదు, ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తించబడ్డాడు. సో ఇది తప్పు. ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఏ. అసబ్జాయిలుగా గుర్తించబడిన నిజాం రాజులు మొత్తం 3. టోటల్ 10 మంది నిజాం రాజులు పాలించారు. మనకి ఇక్కడ ఎక్యురేట్ ఆన్సర్ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. ఇది ఆన్సర్ కరెక్ట్. సో ఆన్సర్ ఏ. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, అసబ్జాయిల తొలి రాజధాని నగరం? అసబ్జాయిల తొలి రాజధాని నగరం ఏది? గోల్కొండ, బి బీజాపూర్, సి బిరార్, డి ఔరంగాబాద్. చూద్దాం. అసబ్జాయిల తొలి రాజధాని నగరం ఏదనేది మన క్వశ్చన్. సో అసబ్జాయిలు 1724లో నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ను కేంద్రంగా చేసుకొని తన పరిపాలన కొనసాగించారు. సో అసబ్జాయిల తొలి రాజధాని నగరం మాత్రం ఔరంగాబాద్. సో ఆన్సర్ డి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్. వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? రాసిన కవి. వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాసిన కొండ ఎవరు? ఏ రామదాసు, బి సారంగతమ్మయ్య, సి క్షేత్రయ్య, డి ఎవరు కాదు. చూడండి,
వైజయంతి విలాసం అనే శృంగార కావ్యాన్ని సారంగ తమ్మయ్య అనే కవి రాస్తాడు? సో ఆన్సర్ బి. ఐదో క్వశ్చన్ చెప్పబోయింది, రఫ్ చేద్దాం. అదో క్వశ్చన్, హైదరాబాద్ నగర నిర్మాణ నమూనాను నమూనాను తయారు చేసిన వ్యక్తి ఎవరు? లేదా డిజైనర్. హైదరాబాద్ డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు? ఏ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, బి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకటి, బి నిజాం అలీ ఖాన్, సి ముజఫర్ జంగ్, టి మీర్ మోమిన్ అస్రాబాది. మీర్ మోమిన్ అస్రాబాది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ నగర నిర్మాణ నమూనాను గీసిన వ్యక్తి ఎవరనేది మన క్వశ్చన్. ఓకేనా? ఎక్యురేట్ ఆన్సర్ ఇస్ మీర్ మోమిన్ అస్రాబాద్ అనే వ్యక్తి హైదరాబాద్ నగరాన్ని డిజైన్ చేశాడు. సో ఆన్సర్ 4 డి. మీర్ మోమిన్ అస్రాబాద్ అనే వ్యక్తి ఈ హైదరాబాద్ నగరాన్ని డిజైన్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగింది చాలాసార్లు. 6th క్వశ్చన్, బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్ధతి ఒప్పందాన్ని చేసుకున్న నిజాం రాజు ఎవరు? బ్రిటిష్ వారితో మొట్టమొదటిసారిగా సైన్య సహకార పద్ధతిని ఒప్పందం చేసుకున్న నిజాం రాజు ఎవరు? ఏ ఉస్మాన్ అలీ ఖాన్, బి నిజాం అలీ ఖాన్, సి మహబూబ్ అలీ ఖాన్, డి ఎవరు కాదు. చూడండి, బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్ధతి ఒప్పందాన్ని చేసుకున్న నిజాం రాజు ఎవరు? మనకు ఆన్సర్ ఇస్ నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ మొట్టమొదటిసారిగా ఈ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్న తొలి రాజు, తొలి ఇండియన్. సో ఈ సైన్య సహకార పద్ధతిని వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. వెల్లస్లీ అనే వ్యక్తి వ్యక్తి ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి వెల్లస్లీ. సో వెల్లస్లీ
ప్రవేశపెట్టిన సైనిక అధికారి వెల్లస్లీ ప్రవేశపెట్టిన ఈ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్న తొలి భారతీయ రాజు నిజాం అలీ ఖాన్. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్ధతిని ఒప్పందాన్ని మొట్టమొదటిసారిగా ఆమోదించిన తొలి వ్యక్తి నిజాం అలీ ఖాన్. ఈ సైన్య సహకార పద్ధతి అంటే బ్రిటిష్ వారు కొంత సైన్యాన్ని ఈ నిజాం ఆధీనంలో ఉంచుతాడు. ఈ నిజాం ఆధీనంలో ఉంచిన సైన్యాన్ని పోషించే బాధ్యత నిజాం రాజుదే. సో ఈ విధంగా బ్రిటిష్ వారు తమ యొక్క సైన్య భారాన్ని తగ్గించుకోవడానికి స్వదేశీ సంస్థానంలో ఉన్న రాజ్యాల్లో కొంత సైన్యాన్ని పెట్టేవారు. దీన్నే సైన్య సహకార పద్ధతిగా పిలుస్తారు. 7th క్వశ్చన్ ఇప్పుడు రఫ్ చేద్దాం. ప్రముఖ కవి క్షేత్రయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ప్రముఖ కవి క్షేత్రయ్య ఎవరి ఆస్థానం జీవించాడు? క్షేత్రయ్య కుతుబ్ షాహీ కాలంలోని వ్యక్తి. ఏ అబ్దుల్లా కుతుబ్ షా, బి కులీ కుతుబ్ షా, సి మహమ్మద్ కుతుబ్ షా, డి ఎవరు కాదు. చూడండి, క్షేత్రయ్య అనే కవి, ప్రముఖ క్షేత్రయ్య అనే కవి మనకు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానం ఉండేవారు. సో ఆన్సర్ ఏ క్షేత్రయ్య అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థాన కవిగా ఉండేవారు. మూవా గోపాల పదాలు అనే ప్రసిద్ధమైన కావ్యాన్ని రాస్తాడు. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థాన కవి ఈ క్షేత్రయ్య. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ది, నవచోళ చరిత్ర అనే గ్రంథం రాసిన వ్యక్తివి. నవచోళ చరిత్ర 8వది కుతుబ్ షాహీ కాలంలో నవచోళ చరిత్ర ఇంపార్టెంట్. రాసిన కవి కుతుబ్ షాహీ కాలంలో నవచోళ చరిత్ర గ్రంథం రాసిన కవి ఏ పోషెట్టి లింగ కవి, బి క్షేత్రయ్య, సి సారంగ తమ్మయ్య, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్. కుతుబ్ షాహీ కాలంలో నవచోళ చరిత్ర అనే గ్రంథం రాసిన కవి మాత్రం పోషెట్టి లింగ కవి. సో ఆన్సర్ ఏ పోషెట్టి లింగ కవి కుతుబ్ షాహీ కాలంలో నవచోళ చరిత్ర అనే గ్రంథాన్ని రాస్తాడు. సో ఆన్సర్ ఏ పోషెట్టి లింగ కవి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటి మనకు 9వ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వాటిని సరైన క్రమంలో అమర్చండి.
క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. మన క్వశ్చన్ వచ్చేసి నిజాం షాహీ బిరుదులను, నిజాం ముల్క్, నిజాం ఉల్ ముల్క్ బిరుదులను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ అర్థం. ఓకే. నిజాం ఉల్ ముల్క్ బిరుదులను సరైన క్రమంలో అమర్చండి. ఏ చెంకిలిచ్ ఖాన్, బి ఫతే జంగ్. ఇవన్నీ నిజాం యొక్క బిరుదులు. నిజాం యొక్క బిరుదులను మనము సరైన క్రమంలో అమర్చమని చెప్తున్నాం. అసబ్జా, ఇవి నిజాం ముల్క్ యొక్క బిరుదులు. ఇవి అతని బిరుదులు. ఎవరిచ్చాలో సరైన క్రమంలో అమర్చాలి మనం. మహమ్మద్ షా, ఔరంగజేబ్, మహమ్మద్ షా, ఔరంగజేబ్, ఫారూక్ షియర్. ఫారూక్ షియర్. ఇవి నిజాం యొక్క నవాబ్ బిరుదులు. మరి సరైన క్రమంలో మనం అమర్చాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇందుకెళ్ళి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 బిరుదులు నిజాం ధరించాడు. సో ఈ నిజాంకి ఈ 3 బిరుదులను ఇచ్చిన వారు ఎవరనేది మన క్వశ్చన్. ఫస్ట్ మనము సింపుల్ టు కాంప్లెక్స్, సాధారణ నుంచి కఠిన పదం. సింపుల్ ఏమంటే మనకు మహమ్మద్ షా అనే వ్యక్తి నిజాంకు అసబ్జా అని బిరుదిస్తాడు. మహమ్మద్ షా అనే వ్యక్తి నిజాంకు అసబ్జా అని బిరుదిస్తాడు. సో మనకు చూద్దాం. సికు 1 అవుతుంది. C1 మనం మళ్ళీ ఆర్డర్ రాద్దాం. ఫతే జంగ్ అని ఫాఫా అంటే ఫారూక్ షియర్. సో బికి 3 అవుతుంది. సో మనకు చెంకిలిచ్ ఖాన్కు ఔరంగజేబ్. సో మనకు ఏకు 2 అవుతుంది. చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. మనకు A2 B3, ఓకేనా? A2 B3 C1, ఇది ఆన్సర్. చూద్దాం. మరి ఫస్ట్ చెంకిలిచ్ ఖాన్. దీన్ని ఔరంగజేబు ఇస్తాడు. చెంకిలిచ్ ఖాన్ అంటే కుర్ర కత్తి వీరుడు. కుర్ర కత్తి వీరుడు అని అర్థం చెంకిలిచ్ ఖాన్ అంటే. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఇది ఎఫ్ ఫాఫా వస్తుంది. ఫతే జంగ్ ఫారూక్ షియర్ మనకి ఈజీ ఉంటుంది. సెకండ్ది ఫతే జంగ్ అనే బిరుదు ఇచ్చినది ఫారూక్ షియర్. ఇక చివరిది మనకు అసబ్జా మహమ్మద్ షా. అసబ్జా బిరుదు మహమ్మద్ షా.
సో నిజాం ఉల్ ముల్క్ యొక్క మొత్తం 3 బిరుదులు. ఓకేనా. ఫస్ట్ చింగ్లీజ్ ఖాన్, కుర్ర కత్తివీరుడు అని చెప్పేసి ఔరంగజేబు ఇచ్చాడు. రెండవది ఫతేజంగ్, దీన్ని ఫారూక్ సియర్ ఇచ్చారు. మూడవది అసబ్జా, మహమ్మద్ షా ఇచ్చాడు. సో అసబ్జాయ్ దీని పేరు మీదకెళ్ళి వీళ్ళది అసబ్జాయ వంశం వచ్చింది. సో నిజాం ఉల్ ముల్క్ యొక్క 3 బిరుదులు ఇచ్చిన ముగ్గురు ప్రముఖమైన మొఘల్ రాజులు వీళ్ళు. మొఘల్స్ అంటే మొఘళ్ళ కాలం ఇతడు సైనికాధికారిగా పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఇతని యొక్క వీరత్వాన్ని మెచ్చిన మొఘల్ రాజులు ఇతనికి ఆయా బిరుదులు ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకున్నట్లు చింగ్లీజ్ ఖాన్ అంటే కుర్ర కత్తి వీరుడు అనే అర్థం. అన్ని యుద్ధ రంగాల్లో ప్లస్ సైనిక పరంగా ప్లస్ ఇతను మంచి మేధావి అని చెప్తారు. ఎంత పెద్ద మేధావి అంటే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతిని కుదురుస్తాడు ఈయన. ఎంత మంచి అంటే ఈయన ఇప్పుడు నాదిర్షాకు మొఘలులకు కూడా ఈయన శాంతిని కుదురుస్తాడు. 1739లో నాదిర్షా భారతదేశంపై దండయాత్ర చేస్తారు. అటువంటి సందర్భంలో కూడా నిజాముల్ ముల్క్ నాదిర్షాకు మరియు మొఘళ్లకు సయోధ్య కుదురుస్తాడు. అంటే అంత మంచి నిపుణుడు అన్నట్టు ఈయన, ఎక్స్పర్ట్. సో మనకి ఇప్పుడు ఎన్నో క్వశ్చన్, 10వ క్వశ్చన్ రఫ్ చేద్దాం. ఇక్కడ 10వ క్వశ్చన్ మళ్ళీ రఫ్ చేద్దాం. కుతుబ్ షాహీల సమాధుల్లో ఎందుకంటే చిన్న క్వశ్చన్ అడిగిన అడగచ్చు. అతిపెద్ద సమాధి ఎవరిది? అతిపెద్ద మరియు అతి సుందరమైన సమాధి చూడండి. ఎందుకంటే ఇంపార్టెంట్, అడిగిన అడగచ్చు. ఎందుకంటే సింపుల్ అయినా కూడా మనకు ఒకసారి కన్ఫ్యూజింగ్ క్రియేటర్ క్వశ్చన్ అడుగుతాడు. ఏ కులీ కుతుబ్ షా, బి ఇబ్రాహిం కుతుబ్ షా, సి పై రెండు, డి ఏది కాదు. సో కుతుబ్ షాయిల సమాధుల్లో అతి పెద్దది మరియు అతి సుందరమైనది కులీ కుతుబ్ షా సమాధి. సో ఆన్సర్ ఏ కరెక్ట్. ఓకే, 11వ క్వశ్చన్ ముందు రఫ్ చేద్దాం. క్వశ్చన్ మక్కా మసీదును పూర్తి చేసిన సుల్తాన్ ఎవరు లేదా రాజు ఎవరు? మక్కా మసీదును పూర్తి చేసిన రాజు ఎవరు? ఏ మహమ్మద్ కుతుబ్ షా, బి కులీ కుతుబ్ షా, సి ఔరంగజేబు, డి షాజహాన్.
చాలా ఇంపార్టెంట్. మక్కా మసీదును పూర్తి చేసిన వ్యక్తి ఎవరు? మనకు ఒక ట్విస్ట్ ఏమంటే మహమ్మద్ కుతుబ్ షా మక్కా మసీదు నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తాడు ఈయన. కానీ పూర్తి చేసింది మాత్రం ఔరంగజేబు పూర్తి చేస్తాడు. సో ఆన్సర్ సి. మక్కా మసీదును పూర్తి చేసిన సుల్తాన్, మక్కా మసీదు నిర్మాణాన్ని. పూర్తి చేసిన సుల్తాన్ రాజు ఎవరంటే ఔరంగజేబు. పన్నెండవ క్వశ్చన్ మనకు కుతుబ్ షాహీ కాలంలో ప్రముఖమైన నర్తకీమణులు ఎవరు? డాన్స్ చేసేవారు కుతుబ్ షాహీ కాలంలో. ప్రముఖమైన నర్తకీమణులు ఎవరు? కుతుబ్ షాహీ కాలంలో ప్రముఖమైన నర్తకీమణులు ఎవరు? భాగమతి, తారామతి, రూపమతి. పైవారందరూ చూడండి. కుతుబ్ షాహీ కాలంలో ప్రముఖమైన నర్తకమైన లేడీ డాన్సర్స్ భాగమతి, తారామతి, రూపమతి. ఇలా ముగ్గురు ఉంటున్నారని చెప్తారు. సో ఆన్సర్ పై అందరు. ఎగ్జామ్స్లో వచ్చిన రావచ్చు. ఆన్సర్ డి. భాగమతి, తారామతి, రూపమతి వీళ్ళు కుతుబ్ షాహీ కాలంలో ప్రముఖమైన నాట్యకత్తెలు, డాన్సర్స్. ఇంపార్టెంట్ 13వ క్వశ్చన్. మొహరం ఉత్సవాల కోసం బాద్షాయి లష్కర్ ఖానా చూడండి ఇంపార్టెంట్. మొహరం ఉత్సవాల కోసం బాద్షాయి లష్కర్ ఖానాను నిర్మించిన కుతుబ్ షాహీ రాజెవరు? చూడండి ఒక సింపుల్ ఒకటి. ముస్లింలలో 2 వర్గాలు ఉంటాయి. మహమ్మదీయుల్లో ఒక వర్గం షియా వర్గం, 2 సున్నీ వర్గం. ఓకేనా. ఈ షియాలు మనకు కుతుబ్ షాహీ నవాబులు, కుతుబ్ షాహీలు. సున్నీ వర్గం వారు మొఘల్ రాజులు.